హర మహదేవ్. స్వయంగా పరమశివుడు ధ్యానం చేసేటప్పుడు ఉపయోగించిన గురుమంత్రాన్ని మీకు ఈరోజు నేను చెప్పబోతున్నాను. పార్వతీ అమ్మవారు భైరవీ విజ్ఞాన తంత్రంలో గురు శిష్యుల సంభాషణ జరిగేటప్పుడు పరమశివుడిని ఇలా అడుగుతుంది, నేను మీ దగ్గరికి గురుమంత్రం కోసం వచ్చాను, కానీ వచ్చిన ప్రతిసారి మీరు ధ్యానంలోనే ఉంటారు. అసలు మీరు ధ్యానం చేసేటప్పుడు చదివే గురుమంత్రం ఏమిటో మాకు చెప్పగలరా అంటే దానికి జవాబుగా పరమశివుడు ఇలా చెబుతాడు, నేను ధ్యానం చేసేటప్పుడు చదివే గురుమంత్రం సోహం. దీనినే మనం కూడా ప్రయత్నించవచ్చు. మీ కళ్ళు రెండు మూసుకొని మీ దృష్టిని కనుబొమ్మల మధ్యన నిలిపి శ్వాసను లోనికి మెల్లగా తీసుకోండి. అలాగే శ్వాసను మెల్లగా బయటికి వదలండి. ఇప్పుడు మీరు గమనించండి, లోనికి శ్వాస పీల్చినప్పుడు సో అన్న శబ్దం లోన వెనక వినిపిస్తూ ఉంది. అలాగే శ్వాస బయటికి వదిలేటప్పుడు కూడా హమ్ అన్న శబ్దం వినిపిస్తుంది. ప్రయత్నించి చూడండి. ఓం నమః శివాయ.